అయితే మనకు షెల్లులలో వచ్చినాయి డబ్బులు. ఎంత తీసుకున్నారు మీరు అప్పు? 50. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. రుణమాఫీ అయిందా? కాలే. ఏ కారణం చేత కాలేదంటున్నారు? అదే ఇప్పుడు మన షెల్లులలో వచ్చింది. అయితే మొన్న ఏమైందంటే కొంత భూమి ఎక్కేది ఉండే పట్ట. ఇప్పుడు 10 రోజుల కిందనే తొందరగా ఎమర్జెన్సీ కావాలంటే ఇవ్వలే, మనకు పాస్బుక్లు ఇవ్వలే, బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు కట్టి తీసుకుపోన్నాను. డబ్బులు కట్టి తీసుకపోతాం. మరి రుణమాఫీ అవుతుంది కదా సార్ అంటే, రుణమాఫీ అవుతుండొచ్చు, నీరు అని పోయింది పైలకు పంపిస్తామని వాళ్ళు అన్నారు. అయితే వెంబడే రుణమాఫీ అయింది, వచ్చింది, నాకు షెల్లో వచ్చింది. వస్తే ఇప్పుడు బ్యాంకు వస్తే ఏమంటారు అంటే, నువ్వు బ్యాంకు క్లోజ్ చేసుకొని పోయినావు, బ్యాంకులో డబ్బులు క్లోజ్ చేసుకొని పోయినావు, నీకు రుణమాఫీ రాలేదు అని ఆ సార్ అంటాడు. అంటే వచ్చింది కదా సార్, షెల్లాల్లో చూపిస్తారు కదా, షెల్లాలు వచ్చినాయి కదా సార్, మెసేజ్లు వస్తున్నాయని ఆయన అంటే, రాలేదయ్యా మరి నువ్వు అగ్రికల్చర్ సార్ ఆడుకోపో, రాలేదు, ఇంట్లో అయితే రాలేదు, నీ అకౌంట్లో మొత్తం క్లోజ్ చేసిపోయినామని అంటాడు. అంటే ఆ రోజు మీరు కట్టడం వల్ల ఈరోజు మీకు రావాల్సిన అమౌంట్ రాలేదని చెప్తున్నారు. రాలేదు నీకు అమౌంట్, నువ్వు పాస్బుక్ ఖాతా క్లోజ్ చేసుకొని పోయినావు. ఆ అప్పు కట్టడం కోసం మీరు వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి ఇక్కడ కట్టినారు. ఇక్కడ కట్టాం, వేరే తల తెచ్చి నీ అసలు తల తెచ్చి అప్పు కట్టా. అప్పు కడితే ఇప్పుడు 10 రోజులు కూడా కాలేపు ఇచ్చి పట్టా అయింది, మళ్ళీ బుక్కులు వచ్చినాయి, నిన్ననో మొన్న వచ్చినాయి. ఇక ఇంత తొందరలో ఏమి ఇస్తాం సార్ బుక్కులు అని, క్లోజ్ అవుతుంది అంటే తీసుకుపోయి ఇచ్చినాయి. ఇప్పుడు బ్యాంక్ కాడికి వస్తేమంటుండు ఈ డబ్బులు రాలే. ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా సూచన చేస్తారు? అంటే మీ ఆవేదన ఎట్లా వ్యక్తం చేస్తారు? అంటే ఏం చెప్పదలుచుకోరు? ఏం చెప్పదలుచుకున్నారు? మాకు డబ్బులు కావాలి కదా. ఇప్పుడు రేవంత్ అప్పే కదా సార్, రుణమాఫీ కట్టేస్తాం కదా సార్, చాలా ఇబ్బంది పడుతున్నాం కదా సార్, అందుకే తిరుగుతా ఉన్నాం. ఇది రైతు సమస్య. అంటే గతంలో అతను వేరే సమస్యల వల్ల అప్పు కట్టడం కోసం ఇక్కడ అకౌంట్ క్లోజ్ చేసుకోవడం వల్ల అతనికి రావాల్సిన రైతు రుణమాఫీ డబ్బులు రాలేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రైతును అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నాకు 14 గుంటలు ఉంది సార్. మా జీవితంలో అదొకటి సంపాదించుకున్నాం. మాకు భూములు లేవు, ఆస్తులు లేవు, మేము రాయి కొట్టుకొని బతికేవాళ్ళం. అయితే తిరిగితే 20,000 ఇచ్చారు. ఆ 20,000 మా పైన అని వస్తే ఆడ కాలేదని ఇక్కడ దొరికి వీళ్ళు పోయిన పంటకే తీసుకున్నాం సార్. అంతమంది అది మీరు రెమ్మర్ కాలేదు అని వాళ్ళు ఇక్కడ తోలిచ్చారు. అవును సార్, 20,000 సార్. చేయాలి కదా సార్, మాకు ముఖ్యమంత్రి కూడా చేయాలి, మా వాదన కూడా చూడాలి. ఇప్పుడు పడ్డాయని మళ్ళీ రాలేదు కదా సార్, రాలేదు. అధికారులు కడితే అంటారు కదా, మీరు అక్కడ అప్లికేషన్ పెట్టుకొని అక్కడ దరఖాస్తు పెట్టుకోండి, నాగార్జున బ్యాంకులో, కెనరా బ్యాంకులో వాడికి పోతే ఇక్కడికి తోలుతుర్రు, ఇక్కడికి వండాను తెలియదు అన్నట్టు. ఇడికి 4 చక్కర్లు కొట్టినా సార్, ఇక్కడికి నాకు చదువు రాదు, శాస్త్రం రాదు. ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం కూడా గ్రహించాల్సిన విషయం, ఇక్కడ రైతు 20,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. సో ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో 1 లక్ష లోపు రుణమాఫీ అయిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ రైతుకు 20,000 రూపాయలు కూడా రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. ఇక్కడ వచ్చి అధికారులను అడిగితే బ్యాంకుకు వెళ్ళి కొన్ని పేపర్స్ ఇవ్వండి అని చెప్తున్నారు. అక్కడ బ్యాంకుకి వెళ్ళి అడిగితే మీరు అక్కడ ఏయూ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నారు. సో రైతుకి ఏంటంటే సరైన దిశానిర్దేశం చేయకుండా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని రైతు తెలియజేస్తున్నారు. అవును సార్. నమస్తేనే. నేను 40,000 తీసుకున్నా బ్యాంకులో లోన్ తీసుకున్నా. అంతా మాఫీ అన్నారు కదా, మాకు మాఫీ రాలే. మరి మాకు ఎందుకు రాలే సార్ అంటే, వస్తుందేమో రాలే అని అంటుండు బ్యాంకులో. అందరూ కూడా నీకు వాళ్ళే ఎందుకో మరి అని వాళ్ళు అంటారు, మాకు తెలియదు అని అంటారు వాళ్ళు. బ్యాంకులు బ్యాంకు మాకేం తెలియదు అని బ్యాంకు వాళ్ళు. ఇక్కడ వచ్చి వ్యవసాయ అధికారిని అడిగితే ఏమంటున్నారు అంటే, పడతాయి మళ్ళా పడతాయి. అప్పు ఎంత? 40. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 1 లక్ష లోపు రుణమాఫీ పడ్డాయని చెప్పారు కదా, ఎందుకు 40,000 రూపాయలు తక్కువ? అంటే 1 లక్ష కింద తక్కువే కదా, ఎందుకు పడలేదంటే ఏమంటున్నారు? ఎందుకు వాళ్ళే అంటే, పడతాయేమో మరి మాకు కూడా తెలియదు, పడతాయేమో అంటారు. వీడికి కూడా వచ్చి అడిగిన. బ్యాంకుల దగ్గర కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూసినట్లయితే బ్యాంకుల దగ్గర సరైన సమాచారం లేదు. బ్యాంకుల దగ్గర వెళ్ళి అడగగా మాకు ఎలాంటి సమాచారం లేదు. అంటే జిల్లాకు ఒక బ్యాంక్ అనేది ఉంటుంది. అంటే ఇక జిల్లా బ్యాంకు నుంచి ఇక్కడ రైతుల అకౌంట్లో డబ్బులు వస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. అంటే రైతులకు సరైన విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఆ బ్యాంకులకు వెళ్ళి అడగగా వాళ్ళు వ్యవసాయ అధికారిని వెళ్ళి అడగండి అని చెప్తున్నారు. ఇక్కడ వ్యవసాయ అధికారిని అడిగితే మళ్ళీ బ్యాంకుకి వెళ్ళండి అని అటు ఇటు తిప్పడం తప్పితే
ఇక్కడ 40,000 అప్పు ఉన్న రైతుకు కూడా పరిష్కారం కాలేదని రైతు వాపోతున్నారు. అంతే కదన్న, సమస్య అదే కదా, 40,000 అప్పు కూడా కాలేదు.